రిజర్వేషన్ ముందు ఎంపీటీసీగా చేశారు, అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు. అట్లా కాకుండా మనం ఇప్పుడు 50% రిజర్వేషన్ కల్పించి పోటీ చేసే అవకాశం కల్పించి వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వారిని రాజకీయాలు కొనసాగించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది, మహిళా విభాగం పైన. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో మహిళలు వచ్చినప్పుడు మహిళలు ఎక్కడ ఉంటారో అక్కడ జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఈ కమిటీస్ అన్నీ వేయాలని అనేక ఎక్సర్సైజెస్ చేశాం. జిల్లా కమిటీ కావచ్చు, అలాగే నియోజకవర్గ కమిటీలు కావచ్చు, నగర కమిటీలు కావచ్చు, సాధ్యమైనంత వరకు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉండేటట్టు ఏర్పాటు చేశాను. ఉండొచ్చు, మీకు అనిపించవచ్చు నేను ఇంకొద్దిగా సీనియరే, నేనుంటే బాగుండేది ఆ పోస్టులో అని. నిజం చెప్తున్నా, పోస్ట్ వల్ల మీకు గౌరవం పూర్తిగా రాదు. మీరు చేసే కార్యక్రమాలు బట్టి, మీ వ్యక్తిగత ఇన్వాల్వ్మెంట్ బట్టి, పార్టీలో మీరు చేసే కృషిని బట్టి తప్పకుండా మీ పేరుతో మీకు గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చేలా కానీ ప్రతి నాయకుడు కానీ ఇక్కడ ప్రోత్సహించేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తాం. పెద్ద పదవి ఇచ్చామని ఆమె మీ అందరికన్నా కష్టపడుతుంది, చిన్న పదవి ఉండే ఆమె కష్టానికి సంబంధించిన కేడర్, అది ర్యాంకింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక ప్రోటోకాల్ కాబట్టి అలా ఇవ్వాల్సి వస్తుంది. ఒక ప్రెసిడెంట్, అందరికీ ప్రెసిడెంట్ ఇవ్వలేముగా. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, పదవులను బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అని కాదు, పదవులు బట్టి వాళ్ళు పార్టీకి ఎక్కువ పని చేశారని కాదు, మేము చిన్న పదవి ఉంది మేము పార్టీకి పని చేయలేదని కాదు, అందరూ కానీ పని చేశారు. అయితే ఒక స్ట్రక్చర్ అవసరం, ఒక అధ్యక్షురాలు అవసరం, ఒక ప్రోటోకాల్ ప్రకారం అది అవసరం కాబట్టి అట్లా చేశారు. మీరందరూ కానీ పార్టీ దృష్టిలో అందరూ ఒకటే, తెలుగుదేశం కుటుంబం. మా ఆడబిడ్డలు, మా తల్లిలు లాంటి వాళ్ళు, మా అక్క చెల్లెలు లాంటి వాళ్ళు. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి పార్టీ ఉంటుంది. 24 గంటలు ఏ సమయంలో కానీ మీకు ఏ ఆపద వచ్చినా మేము ఉంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి నిజంగా ఈ సందర్భంగా అందరికి కానీ ధన్యవాదాలు చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళకి ముందు, ఎందుకంటే ఉండే పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డ బయటికి పోయి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చూస్తుంది. ఇటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కానీ రాజకీయాలంటే ప్రభుత్వం తర్వాత ఎవరికి రక్షణ లేకుండా పోయింది. వ్యాపారస్తులకు రక్షణ లేదు, ఉద్యోగస్తులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. ఇటువంటి కష్టకాలంలో మీరందరూ బయటకు వచ్చారంటే నిజంగా మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ నేను ప్రధానోత్తరాలు చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఎవరు జీతాలు ఎవరు, డబ్బులు ఎవరు, రాజకీయాలు వస్తాయి. మీ డబ్బులు ఖర్చు, మీ కష్టం. అయితే రాజకీయాలు కానీ ఒక సామాజిక సేవ, ఇది అలంకరణ కాదు. ఈ మన సమాజంలో ఎంతోమంది నోరెప్పలేరు, సమస్యలతో కుమిలిపోతుంటారు. వాళ్లకు మీరు అండగా నిలబడాలి. ఏదో రాజకీయాల్లో వస్తే టీవీల్లో వస్తాం, ఫోటోల్లో వస్తాం కాదు. బాధ్యత, సామాజిక బాధ్యత, వ్యక్తిగత బాధ్యత. రోజు ఈ పదవులు ఇవన్నీ తాత్కాలికం. రోజు ఇంత దూరం వచ్చి రాజకీయాల్లో వచ్చి కష్టపడుతున్నాము, ఇంటికి పోయిన తర్వాత ఒక మనసుకి తృప్తి ఉండాలి. మనం ఈరోజు మన ప్రజల కోసం చేసాం, లేదా మన పక్కింట్లో సమస్య సాల్వ్ చేసాం, ఊరి సమస్య సాల్వ్ చేసాం, ఒక రాక్షసుల పైన పోరాడాం, రోడ్ల పైన కూర్చుంటున్నాం. పోలీసులు ఆడవాళ్ళంగా చూడకుండా ఈ మధ్య కాలంలో కేసులు పెడుతున్నాం. దీన్ని దాన్ని ఎదుర్కొని ఈరోజు వస్తున్నామంటే ఈ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీరు రావాలి.
మీలో ఆ స్పిరిట్ రావాలి. ఇప్పుడు బ్రిటిష్ లేదు ఇక్కడ మనం ఫైట్ చేయడానికి, వీడే బ్రిటిష్ మనకు. జగన్ రెడ్డి బ్రిటిష్. జగన్ రెడ్డి ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు. జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నాడు. బ్రిటిష్ పోరాడేదానికన్నా ఇది ఎక్కువ పోరాటం ఇది వీడిపైన. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీ అందరూ ఒక బాధ్యతతో వచ్చారు. ఈ అవకాశం మీరు కానీ సెల్ఫ్ కండక్ట్ చేసుకోవాలి. ఎవరితో తిరగాలి, ఎక్కడ పోవాలి, ఇవన్నీ కానీ మీరు కానీ ఒక బాధ్యత కలిగిన మహిళ. మీకు బాధ్యత ఉంది, ఇంట్లో వాళ్ళకి బాధ్యత, మీ తల్లిదండ్రులకి, మీ భర్తలకి, మీ బిడ్డలకి బాధ్యత. బయటకు వచ్చిన తర్వాత అక్కడ మాకు కానీ ఒక మర్యాద, మంచి పేరు వచ్చేటట్టు మీరు అందరు కానీ సెల్ఫ్ ఎస్టీమ్తో ఉండాల్సిన అవసరం. ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు మీ కుటుంబ సభ్యులు మీకు ఆ అవకాశం ఇచ్చి సేవ చేయడానికి పంపించున్నాం. దయచేసి ఇక్కడ ఆ గ్రూప్లు ఈ గ్రూప్లు ఏమీ లేదు. అందరం కానీ ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి. ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, మన తల్లిదండ్రులు ఈరోజు బిడ్డలు ఎంత తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇంజనీర్లు చేశారు, ఎంసీఏలు చేశారు, ఉద్యోగాలు లేక. ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మన రాష్ట్రం నుంచి అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి, ఒక్క ఫ్యాక్టరీ లేదు. లాస్ట్కి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక 15-20 సంవత్సరాల ముందు ఇంజనీర్ చేస్తే ట్రైనింగ్ 20,000 ఇచ్చేది. ట్రైనింగ్ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి 5,000 రూపాయలకి ఇంజనీర్ పనిచేస్తున్నాం. ధ్వంసం అయిపోయింది బిడ్డల భవిష్యత్తు. మనందరం దాన్ని పోరాడి, అదే చెప్తున్నా, ఒక నాయకుడి కోసం, వ్యక్తి కోసం కాదు మనం పోరాడేది. అజీజ్ కోసమో, ఇంకా రెడ్డి గారి కోసమో, ఇంకో ఆయన కోసం కాదు పోరాడేది. మన రాష్ట్రం కోసం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మన రాష్ట్ర పరిస్థితి బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, అలాగే మన అందరి భవిష్యత్తు కానీ బాగుంటుంది. ఈ తెలుగుదేశం పార్టీలో ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా మీ పక్కింట్లో ఉండే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, పోరాడడానికి అందరికి రమ్మనండి. ఈ పని చేసిన తర్వాత మీకు తెలియదు, నిజంగా రేపు మన గవర్నమెంట్ తెచ్చుకుంటే మీరు చేసిన కష్టానికి మీకు ఎంతో గౌరవం ఉంటుంది, మీకు ఎంతో సంతోషం ఉంటుంది. మనం చేసింది ఏదో పని లేక వచ్చిన వాళ్ళు ఎవరు లేనిడా. అందరికీ పనులు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ బిడ్డలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. ఇన్ని త్యాగం చేసి వచ్చిన తర్వాత ఆ ఫలితం రావాలంటే కలిసికట్టుగా పనిచేయాలి. మామూలుగా మగవాళ్ళలో ఎక్కువ ఉండదు, ఆడవాళ్ళలో ఎక్కువ ఈ అలిగేది ఇవన్నీ ఉంటాయి. మీరు అవన్నీ తగ్గించుకోవాలి. మీరు సామాన్యమైన మహిళలు కాదు ఇక్కడ కూర్చో. సామాన్యం నేను చెప్పేది కామన్. సామాన్యం అంటే మీరు గయ్యాలని కాదు, సామాన్యం అంటే కామన్ కాదు. మీరు యు ఆర్ స్పెషల్. మీలాగా ఎవరు బయట రాలేదు. ఈరోజు మహిళలకి 50% మున్సిపల్ కార్పొరేషన్లో టికెట్లు అంటే సగం మంది భర్తలు నిన్నటి దాకా నేను ఇక్కడ నాయకుడు అన్నాడు. మీ భార్యను పెట్టినట్టు పరిగెత్తున్నాడు వెనక్కి. మీరు అర్థం చేసుకోవాలి, ఇట్స్ నాట్ ఈజీ కాదు ఇది. మీరు చేసే పనులు, మీరు వచ్చిన దానికి ఈజీ కాదు. దాన్ని మా వంతు కానీ మీకు ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా గౌరవించుకోవాలో మేము గౌరవించుకుంటాం. మీరు కానీ ఒకరిని చూసి ఒకరు ఈ చిన్న ఇవన్నీ లేకుండా ఒక గౌరవంగా, బాధ్యతగా అందరు కానీ పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర మీ సహకారం కోరుతాం. కానీ మేము ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాం. ఎవరైనా ఉన్నారు, మంచి కుటుంబం ఉంది, వాళ్ళు వస్తే మన పార్టీకి మంచిది అంటే మేము వస్తాం. వాళ్ళ ఇంటి దగ్గర మీరు పిలిస్తే వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళకి మేము కాన్ఫిడెన్స్ ఇస్తాం. సో అలాగా మనం పెంచుకుంటాం. ఒక మహిళ మనకి సైన్యం పెరిగితే ఇంకా ఎవరు, మేము ఏం చేస్తాం, రోడ్డు పైన పోయి రోడ్డు నుంచి ఒక ఆయన కాగితం ఇస్తారు, ఇట్లా ఓటేయండి అని చెప్తారు. మీరు లోపలికి వెళ్ళగలుగుతారు, మహిళలతో మాట్లాడగలుగుతారు, వాళ్ళ మనసులో ఆలోచన మార్చగలుగుతారు. కాబట్టి మీరు చేయగలిగిన ఇంపాక్ట్ వేరు. మేమేముంది అక్కడ పోతే మేమే డబ్బులు ఇస్తే మాకే ఇది చేస్తారు, ఏంటది ఆర్థిక
అంతే అది